బురదలో బొల్లే జాతిని భూలోక స్వర్గంలో చంపినా బుద్ధి అడిగిపోద్దని. గిష్టయ్యా లేగు లేగు. కిష్ట అవతారం అవతారం. హాయ్ జైలు కిష్టయ్యా లేకలేదా? నీకు మామూలు పత్రి సాలదులే, జైలు పచ్చికి జైలు పత్రే ఆనంది. నువ్వే అబ్బే సినిమా ఇస్తారు సుబ్బమ్మని లేగమంటుంటే. నువ్వు అడి తిరుగు. ఎందుకే? ఎందుకంటే నీకు బుద్ధి ఉందా? కట్టి లుంగి పంచే కప్పుకు పడుకున్నానా? ఎదురు ఆనంగులుగా డచ్ చేసుకోవడమట. కర్మ కర్మ. అవును, ఐస్ రూము లబ్బర్ పరుపు ఇవన్నీ ఉంటే హాయిగా పక్క మీద పడుకోక కింద తొంగున్నావే. వాటి మీద ఆయి తప్ప అన్నీ ఉన్నాయే. నువ్వెన్ని చెప్పు. చలిచలిగా ఉన్నప్పుడు లుంగిలో దూరి ముసుగుదన్ని అడుపులో కాళ్ళెట్టుకుని పడుకుంటే ఉండే సుఖం నా తామిరంగా ఇంకెందులోనూ ఉండదా? ఈ కొంపలోకి నిన్ను రానిడమే అసలు తప్పు. కట్టావా? కడుతున్నాం. కట్టేశాం. అవును, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు రానిచ్చారు నిన్ను? ఇది మా పిన్నమ్మ పనిచేసే చోటు. ఆహా, నీ మీద చెక్కింగ్ వచ్చాను తెలిసిందా? తొందరగా నీళ్ళాడి కిందికి రా. టిఫిన్ రెడీ. ఏమి టిఫిని? చికెన్ మటనా, బెడ్ గుడ్డట? గుడ్డట్లేదు, మినపెట్టు. కావాలంటే ఉప్మా చేసి పెడతా. అదేటది? బంగ్లా వాళ్ళకి 30 కోట్ల ముక్క కొరకనే ముద్ద దిగదంటారు. ఈ బంగ్లా సంగతి తేరు. ఇలా శుక్రవారం నీసు ముట్రు. రేపు తినారం. 7 కొండల స్వామి పూజ కదా. ఎల్లుండి ఆధారం, ఆనక మంగళవారం. ఇలా రోజుకో దేవుడి పేరెట్టి కోరున్నానంటే ఇదేదో నా కోసం పెట్టిన రూల్స్ లా ఉన్నాయా? నాకు ఒళ్ళు మండిందంటే పచ్చి మాంసం, నరమాంసం తినేస్తాను. అలాగా? మరీ మండితే నిన్ను కొరికి మింగేస్తాను. నన్ను కొరుకు తినడానికి నీ పళ్ళు సాలలేవో. ఈ ఇనప గుగ్గిళ్ళు. డియర్ స్టూడెంట్, ముందు నేను అరుస్తాను, సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి. చేస్తాను. చినుకుతా? అయితే ఓకే. ఓకే. కమాన్ యాక్షన్. అమ్మా మాదాకాలం తల్లి. ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా? మామ్మీ, ఓ మామ్మీ, మాదా కావడం మామ్మీ, వెరీ హంగ్రీ, నో యాంగ్రీ. పుట్టవేటనా? లేకపోతే నువ్వేనా సొంత కొడుకు అనుకున్నావా? మమ్మీ మమ్మీ హంగిరి జంగిరి. రేయ్, ముష్టి వెదవలా ఉండు. లిమిట్ దాటకు. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. కమాన్ యాక్షన్. మాదాకాలం తల్లి. గురువు గారు, చేంజ్ ద డైలాగ్ బికాస్ కాన్వెంట్ చదువులు కదా, తమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను. చెప్పిచ్చు కొడతారు. అర్థం కాక ఓహో, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. మాదాకాలం తల్లి. అన్నం వస్తుంది. చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఎలా చిమిడిపోయింది? మీరు గాను ఉండేరానన్నా? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటా ఒకటి అమ్మా. మళ్ళీ కొట్టేవాడన్నా? అది లెసన్ నెంబర్ 2. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. రేయ్, సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే. లేకపోతే నా ముష్టి కాలేజీ నుంచి డిబార్ చేస్తానే అనుకుంటున్నావా? పదా పక్కడికి వెళ్దాం. బాధమంటుంటే ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్. ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏమన్నా లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుం ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి? అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ, ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మలు రాయి వేసుకుని పీచు మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. పెదవ బట్టలు పట్టి చావట్లేదు. కుర్చీలు బాగులేవా? సరే రేపే కొత్త తెచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? నిన్ను
నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో అబ్బా వదలండి, మీరు మరీను. జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మ్హూ. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే, దీంట్లో తప్పే ఉంది. దా. నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని అమ్మోడు తీసుకెళ్లి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు. నా టవల్ చెప్తా. అది నా చున్నీ. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే. మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రైట్. ఓ ఓరా. సరే రండి పోదాం. సరే పాప. నేనేది సింపుల్ గా తీసుకోను, మెంటల్ డాక్టర్ని కదా. కటింగ్ ప్లేట్ తీసారు ఎందుకు? దాంతో ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను, కటింగ్ ప్లేటే కాదు కత్తులు రంపాలు కూడా తీస్తాను. చెప్పాను కదా నేను ఏది సింపుల్ గా తీసుకోనని. మెంటల్ డాక్టర్ కదా. చాలా కరెక్ట్ గా చెప్పారు. బ్యాగ్ ఓపెన్ చేశారా? ఇంకానే నా బాడీలో ఏ పార్ట్ పీకుతారో అని భయపడ్డాను. అలా ఊరికే భయపడకూడదు. రిలాక్స్ రిలాక్స్. మోకాలి మీద టెస్ట్ ఎందుకు? అంటే కొంతమంది మెదడు. నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఈ ఊ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టద్దు. అయినా నన్ను టెస్ట్ చేయటం ఏంటి అసలు? మా చిన్నబ్బాయి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాడు, వారికి పిచ్చేమోనని మీ దగ్గరికి వచ్చాను చెప్పాను కదా. పిచ్చి మీ వాడికైనా టెస్ట్ మీకే చేయాలి. ఎందుకంటే ఏ జబ్బు అకస్మాత్తుగా ఆకాశం నుంచి చూడబడదు, అమ్మా నాన్నల దగ్గర నుంచే వస్తుంది. అంటే మా వాడి పిచ్చికి నేను కారణం అంటారా? నాకు పిచ్చిందంటారా? డౌట్. ఎలా ఉంది? 90 ఉంది. వెరీ గుడ్. అంటే తగ్గుతుంది అనమాట. కమాన్, ఇవాళ పిల్లాడు పిచ్చో తేలిపోవాలి. మీ వాడి పిచ్చి ప్రాబ్లం గురించి ఇదివరకు ఎవరికైనా చెప్పారా? ఓ నాటు వైద్యుడికి చెప్పాను. ఏం విధవ సలహా ఇచ్చాడు? మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఓకే ఓకే. ఈ మందుని రోజుకు 3 సార్లు సోడాతో కలిపి, ఐమ్ సారీ, పాలతో కలిపి మింగారు. ఎవరు? నేనా? కాదు, మీ అబ్బాయి. టెస్ట్ నీకు, మందులు మీ వాడికి. 1 మినిట్. ఫాస్ట్ ఇంజెక్షన్. నేను ఇప్పుడు మీకు ఇవ్వబోయే ఇంజెక్షన్ వల్ల పుట్టబోయే మీ మనవడికి కూడా పిచ్చి రాదు, నేను గ్యారెంటీ. ఇంజెక్షన్ అనగానే పారిపోయాడు పిచ్చి కదవా. ఇంకా చిన్నపిల్లల లక్షణాలు పోలేదు.